హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటీ క్యూటీ స్పీకర్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే చాలా సింపుల్గా, అది కూడా ఓవెన్ బటర్ లేకుండా ఓన్లీ 2 స్టెప్స్లోనే సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చేలాగా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, కొద్దిగా నెయ్యి, అలానే వంట నూనె కొంచెం. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు పంచదార, కోడిగుడ్లు 3, అలానే పచ్చి పాలు కొంచెం, ఇంకా సాల్ట్ కొద్దిగా, అలానే బేకింగ్ సోడా, ఇంకా వెనిలా ఎసెన్స్. ఈ వెనిలా ఎసెన్స్ అనేది ఆప్షనల్ అన్నమాట. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పంచదార వేసుకొని దాన్ని పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసిన పంచదార పౌడర్లోకి సాల్ట్ కొంచెం, అలానే వంట నూనె, మనం వేరుశనగ నూనె వాడకూడదన్నమాట, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే ఓకే. ఇంకా అలానే కోడిగుడ్లు 3. మీరు మైదా పిండి క్వాంటిటీ పెంచుకుంటే పంచదార గుడ్లు క్వాంటిటీ కూడా పెంచుకోవాలన్నమాట. పచ్చిపాలు కొద్దిగా, ఇంకా అలానే వెనిలా ఎసెన్స్ కొంచెం. ఈ వెనిలా ఎసెన్స్ ఏంటంటే మనకి కోడిగుడ్లు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఈ మొత్తాన్ని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి మైదా పిండి వేసుకోవాలి, అలానే కొద్దిగా బేకింగ్ సోడా. ఇది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు మైదా పిండిని జల్లించండి ఒకసారి. ఇంకా అలానే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ మైదా పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి ఇది మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూస్తున్నారు కదా, మీకు కూడా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలన్నమాట. ఒకవేళ గట్టిగా ఉందంటే కేక్ కూడా బాగా గట్టిగా ఉంటుంది, సాఫ్ట్ అండ్ స్పాంజీ లాగా కాకుండా. ఇదిగోండి, మనం ఇలా వేస్తుంటే రిబ్బన్స్ లాగా రావాలి, అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చినట్టు. మేము ఈ కేక్ని కేక్ గిన్నెలో అయితే చేస్తున్నాం అన్నమాట. మీకు కేక్ గిన్నె లేకపోయినా పర్లేదు, ఒక మందపాటి గిన్నెలో ఈ విధంగా ఇసుక వేసుకొని ఆ ఇసుకను ఒక 10 to 15 మినిట్స్ వరకు వేడవ్వనివ్వాలి. మేము కేక్ గిన్నె తీసుకున్నాం కాబట్టి ఆ కేక్ గిన్నెకి ఈ విధంగా చుట్టూరు మనం నెయ్యి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మీకు కేక్ గిన్నె లేకపోతే అదే మందపాటి గిన్నెలో ఇలానే నెయ్యి అప్లై చేసుకుంటూ మనం ఆ మిశ్రమాన్ని వేసుకుంటే సరిపోతుంది. అలానే టిష్యూ పేపర్స్ అయితే వేసుకున్నాం అన్నమాట. ఈ టిష్యూ పేపర్స్ వల్ల కేక్ అనేది గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది. ఒకవేళ టిష్యూ పేపర్స్ లేకపోయినా పర్వాలేదు, మైదా పిండి వేసుకుంటే చుట్టూరు సరిపోతుంది. ఒకసారి టిష్యూ పేపర్స్ పైన మళ్ళీ కొంచెం నెయ్యినైతే అప్లై చేస్తున్నాం అన్నమాట. ఈ నెయ్యి మొత్తాన్ని ఒకచాటే కాకుండా చుట్టూరు బాగా మనం అప్లై చేసుకోవాలి. మీరు కేక్ గిన్నె కాకుండా నార్మల్ గిన్నెలో చేసుకున్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే మందపాటి గిన్నెని మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా నెయ్యి అప్లై చేసుకున్న తరువాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా మనం దానిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మనం గిన్నెను ఒకసారి ఈ విధంగా కదపాలన్నమాట. అంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే మొత్తం సరవుతాయి. ఇప్పుడు మనకు ఇసుక అయితే 15 మినిట్స్ పాటు హీట్ అయిపోయింది. అలా ఇసుక హీట్ అయిన తరువాత మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి దాని మీద పెట్టి పైన మూతను గట్టిగా పెట్టాలన్నమాట. అంటే లోపల ఆవిరి అనేది బయటకి రాకూడదు. మీరు నార్మల్ గిన్నెలో చేసుకున్న అంతే, టైట్గా ఉండే మూతను పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 to
35 మినిట్స్ వరకు ఉంచాలి. ఆ తరువాత లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉంచితే కేక్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో ఒకసారి ఇలా చాకు లేదంటే స్పూన్ పెట్టి చూడండి. ఇదిగోండి చూసారుగా చాకుకైతే ఏమీ అంటుకోలేదు కదా! అంటే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టిష్యూ పేపర్స్ వేసుకున్నాం కదా! వాటిని తీసేయండి. చూసారుగా ఎంత సాఫ్ట్‌గా అండ్ ఫ్లఫీగా ఉందో? మా ఇంట్లో పిల్లలు అయితే దీన్ని టైర్ కేక్ అనుకుంటూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా ఉందో? మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటీ క్యూటీ శ్రీకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. అలానే మీలో మా పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసిన తరువాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం